పురుషులు ఏది పట్టణ ప్రాంతానికి సంబంధించిన పురుషులైనా సరే, మళ్ళీ ఇక్కడ ఏముంది పట్టణ ప్రాంతానికి సంబంధించిన పురుషులైనా సరే అదే విధంగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం గ్రామీణ ప్రాంతాలకి సంబంధించిందైనా సరే అదే ఉంటుందన్న సంగతి గుర్తుపెట్టుకోండి. స్త్రీలు అన్నాను అంటే, లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అన్నాను అంటే ఖచ్చితంగా ఎగ్జామ్లో ఎలాంటి బిట్ వచ్చినా కానీ తెలంగాణ ఈజ్ గ్రేటర్ దాన్ ఇండియా అనే సంగతి గుర్తుపెట్టుకోండి. పురుషులు అన్నాను అంటే పురుషుల యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్, పురుషుల యొక్క శ్రామిక జనాభా అనేది ఎప్పుడు కూడా తక్కువనే ఉంటుంది వెన్ కంపేర్డ్ విత్ జాతీయ. సో ఇదేమో అధిక స్థాయిలో ఉంటుంది, ఇదేమో లెస్ దాన్ ఉంటుంది. ఈ రెండు కూడా 100% డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఫ్యూచర్లో మేబీ రాబోయే గ్రూప్ 2 ఎగ్జామినేషన్స్ ఏదైతున్నాయో, రాబోయే గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో కూడా, రాబోయే గ్రూప్ 3 ఎగ్జామినేషన్స్ కూడా ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ అనే దాని మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నామా. సో కొంచెం దాని మీద ఫోకస్ చేయండి, ఓకేనా. లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్కి సంబంధించింది కాబట్టి దానికి సంబంధించింది ఇక్కడ చూడండి. మేల్ అనేది ఎప్పుడు కూడా ఆల్ ఇండియా అనేది ఎక్కువ ఉందా తక్కువ ఉందా? మేల్ అనేది ఎప్పుడు కూడా ఆల్ ఇండియా ఎక్కువ ఉంది, తెలంగాణ అనేది తక్కువ ఉంది. అండ్ ఏదైతే మనం చెప్పుకున్న స్త్రీలు ఏదైతున్నాయో ఎప్పుడు కూడా మనదే ఎక్కువ ఉంది, అండ్ ఆల్ ఇండియా లెవెల్ చూసుకుంటే మనకి తక్కువ ఉంది. ఇక్కడ క్లియర్గా మనకి అది మీకు రాపిచ్చిన అది ఒక్కసారి చెక్ చేసుకోండి. నెంబర్ 1 ఇందాక మీకు చెప్పిన ఏమని, మేల్ ఏదైతే ఉందో రూరల్ ఏదైతే ఉందో, ఫిమేల్ ఏదైతే ఉందో రూరల్ ఏదైతే ఉందో, అర్బన్ మేల్, అర్బన్ ఫిమేల్. సో ఇక్కడ మీరు ఈ రూరల్ అర్బన్ అనేది పక్కన పెట్టండి, రూరల్ గ్రామీణ ప్రాంతము, పట్టణ ప్రాంతం అనేది పక్కన పెట్టండి. ఎప్పుడు కూడా చూసుకుంటే మేల్ అనేది అనగానే, పురుషులు అనగానే మనకి ఖచ్చితంగా ఇండియా ఆల్ ఇండియా అనేది ఏముంది ఇక్కడ బ్లూ కనిపిస్తుంది కదా, ఆల్ ఇండియా అనేది 84 ఉంది. మన తెలంగాణ పురుషుల యొక్క శాతం అనేది లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది 83 ఉంది. అట్ ది సేమ్ టైం ఫిమేల్ ఏదైతే ఉందో ఖచ్చితంగా మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఫిమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది రూరల్ అయినా సరే ఎక్కువగానే ఉంటుంది, అర్బన్ అయినా సరే ఎక్కువగానే ఉంటుందన్న సంగతి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అండ్ మేల్ వచ్చేసరికి మనది తక్కువ ఉందన్న సంగతి, ఆ ఫిగర్ అనేది మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఒక 1 మినిట్ అబ్జర్వ్ చేస్తే పాజ్ చేసుకున్న వీడియో మీకే తెలుస్తుంది. కరెక్టే సార్ మీరు చెప్పింది, ఇంతకుముందు మీరు ఏదైతే లాజిక్ ఏదైతే ఉందో, ఇంతకుముందు మనం చెప్పుకున్న టిప్ అనేది ఏదైతే ఉందో ఆ ట్రిక్ అనేది మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. గ్రామీణ ప్రాంతము, పట్టణ ప్రాంతము, జాతీయ స్థాయితో సంబంధం లేకుండా స్త్రీలు అనగానే మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఆ యొక్క లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అనేది అధికంగా ఉంటుంది.